దీన్ని త్వరగా నేనే ఉతికి ఆరేయాలి, లేదంటే అక్కని ఇవన్నీ ఉతకమంటారు. పాపం అక్క ఈ టైంలో జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదం. ఎస్ సార్, చెక్ నా దగ్గరే ఉంది సార్. అవునవును, బ్యాంక్కి వెళ్తున్నాను. ఇప్పుడే డిపాజిట్ చేసేస్తాను సార్. లేట్ అయితే ప్రాబ్లం అవుతుంది సార్. ఐ నో సార్. యా, థ్యాంక్ యూ. చెక్కు ప్యాంట్ జేబులో పెట్టానే, ప్యాంట్ ఎక్కడ లేదేంటి? వాషింగ్ కేసారేమో. ఏయ్, ఏంటి నా బట్టలు ఉతుకుతున్నావు? మీవే కదా, ఉతికితే తప్పే ఉంది. నా గురించి నువ్వేం చేసినా తప్పే. ఈ బట్టలు ఉతకడాలు, సేవలు చేయడాలు నా దగ్గర చేయొద్దు. ఏం చేసినా, ఎంత కాకా పట్టినా ఏం ఉపయోగం లేదు. నీ మీద నాకున్న అభిప్రాయం మారదు. ఇక నా విడిచిన ప్యాంట్లో ఒక చెక్ ఉండాలి. చెక్క? మీ అన్ని ప్యాంట్లు నానబెట్టేశానండి. ఆల్మోస్ట్ అన్నీ ఉతికేశాను. ఉతికేసావా? ఏ మెంటల్, అందులో చెక్ వాల్యూ తెలుసా నీకు? అది మొత్తం నాశనం అయిపోయి ఉంటుంది. అసలు బుర్ర పనిచేస్తుందా నీకు? దర్శన్, ఈ చెక్ గురించేనా శరణ్య మీద సీరియస్ అయి వచ్చావు? ఇలాంటి ముఖ్యమైనవి, విలువైనవి విడిచిన బట్టల్లోనే వదిలేయడం తప్పు నీది. తను పొరపాటున చూసి ఉండకపోతే ఏమై ఉండేది? ఇక నుంచైనా ఈ ఎక్స్పీరియన్స్ని మనసులో పెట్టుకుని జాగ్రత్తగా ఉండు, సరేనా?
ఏమనుకుంటున్నావు నువ్వు? చెక్ నీ దగ్గరే ఉందని ఇందాక వచ్చినప్పుడు నాతో చెప్పొచ్చు కదా. దాన్ని అమ్మ చేతికిచ్చి నువ్వు స్మార్ట్ గ్రేటు అని అనిపించుకోవాలని డ్రామాలా? ఇప్పుడు నన్ను ఈ చెక్ విషయంలో సేవ్ చేశానని అమ్మ ముందు ఓ ఎలివేషన్ ఇచ్చుకొని భలే మార్కులు కొట్టేశావు. మహానటి. చూడు, ఈ ఎత్తులు ఎక్స్ట్రాలు చేసి అమ్మ ముందు మంచి కోడలిగా స్టాండర్డ్ అవ్వగలవేమో కానీ ఏం చేసినా నా భార్యగా నువ్వు నా మనసులో స్థానం సంపాదించుకోలే. ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య సఖ్యత లోపించింది.